చెప్పు. హే దీపు, కాస్త ఆగు. అది నీతో ఒక విషయం చెప్పాలి. ఏమైంది? ఎందుకు నా వెనకే వస్తున్నావు? అది నీతో ఒక విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? రే చెప్పురా. అది నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఏంటి? నీకేమైనా పిచ్చా? నీకసలు బుద్ధి లేదా? ఈ వయసులో నీకు ఈ ఆలోచనలు కూడా ఉన్నాయా? ఓ, చాలా మంచిదానిలా మాట్లాడుతున్నావు. ఆ మాస్టర్ దగ్గర ఉన్నది నా దగ్గర ఏం లేదని. వాడికి పెళ్ళైపోయింది, వాడు ముసలోడైపోతాడు. నేను చిన్నపిల్లాన్ని, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. నీ దగ్గర చాలా టైం ఉంది, నువ్వు ఆలోచించి చెప్పు. మళ్ళీ ఇలా వచ్చి వాగావంటే మళ్ళీ కొడతాను. వెళ్ళు, ముందు వెళ్ళి చదువుకో. అనవసరంగా వాగుతున్నాడు. ఏంటి దీపిక, ఏమైంది? ఏం లేదు సార్. మీరెక్కడేం చేస్తున్నారు? స్కూల్కి లేట్ అవడం లేదా? ఇదిగో వస్తున్నావు సార్. త్వరగా పదండి. మేము వచ్చేస్తాం. పదండి, సార్. త్వరగా మేము రావాలి. వస్తాం. మీరు వెళ్ళండి. రా దీపిక, నువ్వు వచ్చి కూర్చో. లేట్ అవుతుంది, నేను తీసుకెళ్తాను. దీపు, దీపు ఏం చేస్తున్నావు? బంగారం. నాన్నా, అమ్మా దీపు. నాన్నా, నాన్న చూసి జాగ్రత్త. మళ్ళీ మీరు తాగొచ్చారా? నువ్వు ఎలా చదువుకుంటున్నావమ్మా? నాన్న, అవన్నీ వదిలేయండి. నాన్న, ఎందుకు మీరు రోజు తాగొస్తున్నారు? ఏం లేదు, వదిలేయమ్మా. మీ పరిస్థితి చూసారా? అరే అరే, నాన్న, మీరు పడుకోండి. కాస్త రెస్ట్ తీసుకోండి. అరే దీపు, కొంచెం ఆగు. పడుకోండి నాన్న. అరే దీపు. సరే బయలుదేరుతాను, మళ్ళీ కలుద్దాం. ఎలా ఉన్నారు సార్? నమస్తే. అంజు, ఏ అంజు. ఏంటండి, ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఏమైంది? ఆ అనిల్ గాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చారా? టీ తాగడానికి వచ్చారు. టీ తాగే పేరు మీద మీరిద్దరు ఏం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. అలాగా? నేను లేనప్పుడు మీరిద్దరు ఏం చేస్తున్నారు? మరి మీరేం చేస్తున్నారు? మరి దాని గురించి కాస్త మాట్లాడదామా? నేనా? మీరు స్కూల్లో చదువుతున్న చిన్న చిన్న పిల్లల్ని ఏం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. అది చెప్పమంటారా? అందువల్ల నన్ను మీరు ఏమి అడగద్దు. ముందు మీరు ఏం చేస్తున్నారో తెలుసుకొని ఆ తర్వాత నా దగ్గరికి రండి, ఓకేనా? ఇలా చూడు, ఇంకొకసారి నన్ను కొట్టేవనుకో
పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తావా? ఏ, నన్ను ఈ వదలు. మధ్య నువ్వు చాలా ఎక్కువగా వాగుతున్నావే. ఏ, వదలమని నన్ను. ఇదిగో బాగా విను, ఆడదానివి ఆడదానిలో ఉండు, నాకు ఎదురు తిరిగి మాట్లాడొద్దు, అర్థమైందా? పిల్లలు, ఈ రోజు మనం మ్యాథ్స్ యొక్క ఈక్వేషన్ ని సాల్వ్ చేయబోతున్నాం. a+b² సో a+b² ఎంత? నేను చెప్తాను. a² + b² + 2ab. సరేనా? మీకు అర్థమైందా? రాహుల్, నువ్వు చెప్పు బాబు. a+b² a² + b² + 2ab. వెరీ గుడ్, అందరికీ అర్థమైందా? ఇప్పుడు చూస్తే a+b² కి ఎలా ఉందో అదే విధంగా a−b² కూడా ఉంటుంది. అదేంటంటే a−b² = a² + b² - 2ab. సరేనా? ఇప్పుడు అందరికీ అర్థమైందా? దీపిక, నువ్వు చెప్పు. a - b యొక్క హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² - 2ab. వెరీ గుడ్ దీపిక, కూర్చో. దీపిక, స్టూడెంట్స్ అందరి నోట్స్ నీకు ఇవ్వాలి, కొంచెం వెళ్ళరా. ఎడ్యుకేషన్ మన సొసైటీలో చాలా మార్పుల్ని తీసుకొచ్చింది. ఈ మార్పు అన్నది మనందరికీ ఎంతో ముఖ్యమైనది. కానీ జీవితంలో కొన్ని మార్పుల వల్ల తప్పులు జరిగే అవకాశం ఉంది, తప్పులు జరిగాయి కూడా. కొన్ని మార్పుల వల్ల బంధాలు తెగిపోయాయి. అలా బంధాల్లో రైట్ ఏది తప్పేదని తెలియకపోతే అక్కడ తప్పుడు పనులు జరుగుతాయి. నమస్కారం, నేను ఇన్స్పెక్టర్ విజయ్ సింగ్. నేరం ఎపిసోడ్కి మీకు స్వాగతం. మనం ఈ రోజు చూడబోతున్న కథలో ఒక పవిత్రమైన కథని చూడబోతున్నాం. గురువుకి శిష్యురాలికి ఉన్న బంధం. కానీ దీపిక ఇంకా హరీష్ వాళ్ళ కోరికలకి గురువుకి శిష్యురాలికి మధ్యన ఉన్న పవిత్ర బంధాన్ని వీళ్ళిద్దరూ చెడగొట్టేశారు. ఈ బంధం ఎలా మలుపు తిరుగుతుంది రండి చూద్దాం. రే, వాళ్ళు లోపల ఏం చేస్తున్నారా? అతను దీపికతో చాలా జాలీగా ఉన్నాడు. రే, ఏంట్రా, సరిగ్గా చూసి చెప్పు. అవునరా, నేను చెప్పేది నిజమే. ఇకేదో దీపికాని మర్చిపోవడమే బెటరు. ఎందుకు నువ్వు అబద్ధం చెప్తున్నావు? సరిగ్గా చూసి చెప్పరా. సార్ ఏం చేస్తున్నాడో తెలుసా? రే, నువ్వు అసలు ఏం వాగుతున్నావురా? బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అరే ఏంట్రా, తప్పకుండా ఏదో ఒకటి చేసి తీరాలి.
మనం ఇక్కడే కూర్చుందాం రా. సరేరా. రేయ్, నేను దీపికాని పెళ్లి చేసుకోవాలి. రే, ఆ దీపికాని మర్చిపోరా, నీకు అర్థం కావట్లేదా? తను హరీష్ సార్ జాలీగా ఉన్నారు. అరే, ఏదో ఒక ఐడియా ఇవ్వచ్చు కదరా. నేను తన్ని పెళ్లి చేసుకోవాలి. రే, నా దగ్గర ఐడియా ఉందిరా, కానీ నువ్వు చేయగలవా? ఏం చేయాలో చెప్పు. నిజంగానా? అవును, ముందు ఏం చేయాలో చెప్పు. ఎలా ఉంది? చాలా మంచి ఐడియా రా. సరే, పద పద వెళ్దాం. రే, తను వస్తుందిరా. సరే వెళ్ళు, వెళ్ళి తనకి చెప్పు. భయంగా ఉందిరా. రే, నేను ఉన్నాను కదరా, నువ్వు వెళ్ళి చెప్పు, నేను చూసుకుంటాను. ఏ, వెళ్ళరా, వెళ్ళు. అరే, వెళ్ళి చెప్పు. వద్దనిపిస్తుందిరా. భయపడకురా, వెళ్ళు. అరే, వెళ్ళురా. చెప్పు. హే దీపు, కాస్త ఆగు. అది నీతో ఒక విషయం చెప్పాలి. ఏమైంది? ఎందుకు నా వెనకే వస్తున్నావు? అది నీతో ఒక విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? రే, చెప్పురా. అది నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఏంటి? నీకేమైనా పిచ్చా? నీకసలు బుద్ధి లేదా? ఈ వయసులో నీకు ఈ ఆలోచనలు కూడా ఉన్నాయా? ఓ, చాలా మంచిదానిలా మాట్లాడుతున్నావు. ఆ మాస్టర్ దగ్గర ఉన్నది నా దగ్గర ఏం లేదని. వాడికి పెళ్ళైపోయింది, వాడు ముసలోడైపోతాడు. నేను చిన్నపిల్లాన్ని, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. నీ దగ్గర చాలా టైం ఉంది, నువ్వు ఆలోచించి చెప్పు. మళ్ళీ ఇలా వచ్చి వాగావంటే మళ్ళీ కొడతాను. వెళ్ళు, ముందు వెళ్ళి చదువుకో. అనవసరంగా వాగుతున్నాడు. ఏంటి దీపిక, ఏమైంది? ఏం లేదు సార్. మీరు ఎక్కడేం చేస్తున్నారు? స్కూల్కి లేట్ అవడం లేదా? ఇదిగో వస్తున్నావు సార్. త్వరగా పదండి. మేము వచ్చేస్తాం. పదండి, సార్. త్వరగా మేము వస్తాం. రావాలి. మీరు వెళ్ళండి. రా దీపిక, నువ్వు వచ్చి కూర్చో. లేట్ అవుతుంది, నేను తీసుకెళ్తాను. దీపు, దీపు, ఏం చేస్తున్నావు? బంగారం. నాన్న, అమ్మా, దీపు. నాన్న, నన్ను చూసి జాగ్రత్త. మళ్ళీ మీరు తాగొచ్చారా? నువ్వు ఎలా చదువుకుంటున్నావమ్మా? నాన్న, అవన్నీ వదిలేయండి. నాన్న, ఎందుకు మీరు రోజు తాగొస్తున్నారు? ఏం లేదు, వదిలేయమ్మా. మీ పరిస్థితి చూసారా? అరే, అరే. నాన్న, మీరు పడుకోండి, కాస్త రెస్ట్ తీసుకోండి.
అరే దీపు కొంచెం ఆగు. పడుకోండి నాన్న. అరే దీపు సార్ బయలుదేరుతాను, మళ్ళీ కలుద్దాం. ఎలా ఉన్నారు సార్? నమస్తే. అంజు, ఏ అంజు, ఏంటండి ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఏమైంది? ఆ అనిల్ గాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చారా? టీ తాగడానికి వచ్చారు? టీ తాగే పేరు మీద మీరిద్దరు ఏం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. అలాగా? నేను లేనప్పుడు మీరిద్దరు ఏం చేస్తున్నారు? మరి మీరేం చేస్తున్నారు? మరి దాని గురించి కాస్త మాట్లాడదామా? నేనా? మీరు స్కూల్లో చదువుతున్న చిన్న చిన్న పిల్లల్ని ఏం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. అది చెప్పమంటారా? అందువల్ల నన్ను మీరు ఏమి అడగద్దు. ముందు మీరు ఏం చేస్తున్నారో తెలుసుకొని ఆ తర్వాత నా దగ్గరికి రండి, ఓకేనా? ఇలా చూడు, ఇంకొకసారి నన్ను కొట్టేవనుకో పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తావా? ఏ, నన్ను ఈ వదలు. మధ్య నువ్వు చాలా ఎక్కువగా వాగుతున్నావే. ఏ, వదలమని నన్ను. ఇదిగో బాగా విను, ఆడదానివి ఆడదానిలో ఉండు, నాకు ఎదురు తిరిగి మాట్లాడద్దు, అర్థమైందా? పదునైన ఆయుధంతో తాకారు. ఇదిగో దీంతోనే. అవును సార్. అన్నీ కూడా ర్యాండమ్గా జరిగాయి. ఎవరైనా ఏదైనా చూసారా? లేదు సార్, మేమేం చూడలేదు సార్. ఇటువైపు వచ్చేటప్పుడు ఈ బాడీని చూసాం. మీలో ఎవరికైనా ఇతను తెలుసా? ఈయన పేరు హరీష్ సార్. ఈయన స్కూల్లోనే పనిచేస్తుంటారు. టీచర్ గానా? అవును, టీచరే. ఏ స్కూల్? ఇక్కడ రాజధాని ప్రైమరీ స్కూల్ సార్. అక్కడే టీచర్గా ఉన్నారు. రవి, ఓ పని చెయ్యి. ఎస్ సార్. బాడీని పోస్ట్ మార్టానికి పంపించు. వీళ్ళందరితోనే ఎంక్వైరీ చేయి, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయి. ఓకే సార్. అంబులెన్స్ని పిలుస్తాను, అందరితో మాట్లాడాలి, రమ్మని చెప్పు. సరే, వీడి డ్యూటీ చేంజ్ చేసాయి, ఓకేనా? జైన్ సార్. జైన్, ఏమైనా తెలిసిందా? సార్, ఇంట్రోగేషన్లో హరీష్ వాళ్ళ భార్య మంజుకి అఫైర్ ఉంది, అది కూడా షాప్ కీపర్ అనిల్తో. ఓహోహో, ఇదే అన్నమాట విషయం. సార్, హరీష్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అనిల్ అంజుని కలవడం కోసం తన ఇంటికి వెళ్ళాడు. ఈ విషయంలో హరీష్కి తన భార్యకి గొడవైంది. కాబట్టి అనిల్ ఇంకా అంజు కలిసి ఇతన్ని చంపుంటారా? అవకాశం ఉంది, పద చూద్దాం. ఓకే సార్. సార్, ఏదైనా తెలిసిందా సార్? ఇంకా తెలియలేదు, కానీ తెలుసుకుంటాం. అంజు, మిమ్మల్ని ఒకటి అడగాలి. అడగండి సార్. మీకు ఆ షాప్ కీపర్ అనిల్కి అఫైర్ ఉందని అందరూ మాట్లాడుకుంటున్నారు, నిజమా? ఒకవేళ మీరు అనిల్తో కలిసి హరీష్ని చంపేశారా? మీకు అడ్డుగా ఉన్నాడు. లేదు 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 సార్, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అతన్ని చంపాలని నేనెందుకు ఆలోచిస్తాను సార్? ఏమైనా సరే ఆయన నా భర్త. నేను అనిల్తో అఫైర్లో ఉన్న మాట నిజమే. ఎందుకంటే హరీష్ నన్ను అసలు పట్టించుకోరు, నన్ను అసలు ఆయన ముట్టుకోరు. ఆయన స్టూడెంట్తో ఆయనకి అఫైర్ ఉంది. స్టూడెంటా? ఆ స్టూడెంట్ ఎవరు? ఏమో నాకు తెలీదు సార్. కానీ ఒకరోజు కోపంలో హరీష్ నాతో చెప్పారు సార్, అతనికి ఆ స్టూడెంట్కి అఫైర్ ఉన్న విషయం. అప్పుడే నాకు కూడా తెలిసింది.
హరీష్కి ఎవరితోనైనా విరోధం, గొడవలు? ఏమో సార్, నాకు తెలిసి ఏమీ లేదు. సరే పదండి. రవి, ఓ పని చెయ్యి. చెప్పండి సార్. స్కూల్కి వెళ్ళు, ఆ స్టూడెంట్ గురించి ఎంక్వైరీ చెయ్యి. ఓకే సార్. కాల్ డీటెయిల్స్ ఏమైంది? ఈవినింగ్ కల్లా తెలుస్తాయి సార్. సరే. సార్ సార్ ఇది హరీష్ కాల్ డీటెయిల్. సార్ ఈ రికార్డ్స్ ప్రకారం హరీష్కి చివరిగా కాల్ చేసింది తన స్టూడెంట్ దీపికానే. సార్ హరీష్కి అఫైర్ ఉందని చెప్పారు కదా, ఆ అమ్మాయి. అక్కడున్న వాళ్ళని అడిగితే వీళ్ళిద్దరికీ 1 సంవత్సరం నుంచి అఫైర్ ఉందని చెప్పారు. సార్ నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? పైగా నేను అసలు ఏం చేశాను? గురువుకి శిష్యురాలకు ఉన్న బంధాన్ని నువ్వు చెడగొట్టావు. హరీష్కి నీకు అఫేర్ ఉండేదిగా. హరీష్ చావడానికి ముందు ఆఖరిసారిగా నీకే ఫోన్ చేశాడు. విషయం ఏంటో చెప్పు. ఎందుకు వాడిని చంపావు? లేకపోతే ఎవరి చేతనే చంపించావా? సార్ హరీష్ సార్ని నేను చంపలేదు. అసలు ఇవన్నీ ఎలా జరిగాయో కూడా నాకు తెలీదు. నేను ఒప్పుకుంటాను, నాకు ఆయనకి మధ్య అఫేర్ ఉండేది. కానీ మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆయన వైఫ్కి డివోర్స్ ఇచ్చేస్తానని ఆయన నాతో చెప్పారు. మా నాన్నకి కూడా మా ఇద్దరి గురించి తెలిసిపోయింది. సార్ నేను ఆయనకి కాల్ చేశాను. నాకు ఆయనకి మధ్య ఉన్న బంధం మా నాన్నకి తెలిసిపోయిందన్న విషయం ఆయనకి చెప్పడానికి నేను అసలు ఆయనకు ఫోన్ చేశా. సార్ ఇంతకు మించి నాకు అసలు ఏం తెలీదు. ఇలా చూడు దీపిక, నీకు మళ్ళీ చెప్తున్నాను, నీకు తెలిసిన విషయాలు మొత్తం చెప్పు. మాకు నిజం తెలియాలి. మేము కనిపెడితే గనక నీకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే తర్వాత నీకే ఇబ్బంది. సార్ నాకు తెలిసిన ప్రతి విషయం మీతో చెప్పేశాను. నేను మీ దగ్గర నుంచి ఏం దాచలేదు. నువ్వు వెళ్ళచ్చు. సార్ వీళ్ళెవరు చంపలేదు అంటే ఇంకెవరు చంపుంటారు? హరీష్కి ఎవరితోనూ శత్రుత్వం లేదు. నిజమే రవి. అనిల్ వాణ్ణి హరీష్కి నచ్చలేదు, అలానే గొడవ పడలేదు. వీడు స్కూల్కి వెళ్ళాడు. అక్కడ ఏ స్టూడెంట్తోనూ శత్రుత్వం లేదు, స్టాఫ్తో కూడా లేదు. మిగతా వాళ్ళతో ఎలా ఉంటాడో నువ్వు ఎంక్వైరీ చేసి చెప్పావు. అంజు గురించి చెప్పాలంటే అంజు ఇంకా అనిల్ వాళ్ళిద్దరి జీవితం బాణీగా సాగింది. ఖచ్చితంగా వీళ్ళలో ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నారు. నువ్వు పని చెయ్యి. ఎస్ సార్. వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు. అందరి కాల్ డీటెయిల్స్ తీ. దీపిక వాళ్ళ నాన్న సురేష్ని పిలు. ఓకే సార్. మేము కష్టపడి ప్రయత్నించిన తర్వాత హంతకుడు మాకు చిక్కకుండా తప్పించుకున్నాడు. అప్పుడే దీపిక వాళ్ళ నాన్న సురేష్ మాకొక వీడియో చూపించాడు. అంచేత కేసు ఒక కొత్త మలుపు తిరిగింది. దానివల్ల మాకు తెలిసిన నిజం చాలా షాకింగ్గా అనిపించింది. సురేష్ గారు, మీకు మీ కూతురికి గురువు గారికి మధ్య అఫైర్ ఉందని తెలిసింది. చెప్పండి. వాడు చనిపోవడానికి 1 రోజు ముందు సార్. మీకు చాలా కష్టంగా అనిపించుంటుంది సార్. కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఏ తండ్రికైనా కోపం వస్తుంది. తన కూతురు ఇలాంటి పని చేస్తుందని తెలిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఆ కోపంతోనే మీరు హరీష్ని చంపారు, రైట్? సార్ చంపాలనుకున్నా, అందుకే ఇంటి నుండి బయలుదేరాను. ఇలా చూడండి సార్, ఏ తండ్రి అయినా నేను చూసిన వీడియో గనుక చూశారంటే ఖచ్చితంగా కోపం వస్తుంది. సార్ నాకు ఏం చేయాలో తెలియడం లేదు. నాకు చాలా టెన్షన్గా ఉంది సార్. ఈ వీడియో విషయం బయటపడితే ఏమవుతుందో ఆలోచించండి. దీపు, నాన్నా మీరా? ఎవరి వీడియో అది? నాన్నా
నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అది ఏం లేదు, అందులో ఏముంది? ఏం లేదు నాన్న. ఏముందో చెప్పు. ఏం వీడియో అది? చూపించు, చూపించు. ఓపెన్ చెయ్యి. సారీ నాన్న. సారీనా? స్కూల్లో నువ్వు చేస్తుంది ఇదేనా? వీడు హరీష్ టీచరే కదా? ఆ? వీడికి నా వయసు. వీడితో ఇలాంటివి చేస్తున్నావా? నీకేమన్నా మతి చెడిందో ఏంటి? ఈ రోజు నుండి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి వీల్లేదు. ఇల్లు వదిలి బయటకు అడుగు పెట్టకూడదు. నేను ఆ టీచర్ గాడిని వదిలిపెట్టను, చంపకుండా వదిలిపెట్టను. నాన్న, నాన్న వద్దు నాన్న. నాన్న ప్లీజ్ ఇలా చేయొద్దు నాన్న. ఈ రోజు నుండి నువ్వు ఇల్లు వదిలి బయటికి వెళ్ళకూడదు. ఆ టీచర్ని నేను చంపకుండా వదిలిపెట్టను. నువ్వు స్కూల్లో ఇదే చదువుతున్నావా? దీనికోసమే స్కూల్కి వెళ్తున్నావా? నన్ను అవమానపరిచావు. నాన్న, రక్తం మరిగిపోతుంది కదా సార్, అందుకే చంపడానికి బయలుదేరాను. కానీ నేను వెళ్ళడానికి ముందే చచ్చిపోయాడు. మీరిందాక ఒక వీడియో గురించి చెప్పారుగా, ఆ వీడియోలో ఏముంది? సార్, అందులో నా కూతురు వీడియో ఉంది. ఎక్కడది? నా దగ్గరే ఉంది సార్, తన మొబైల్లోనే. ఈ మొబైల్ మా కస్టడీలో ఉండని మీరిక బయలుదేరచ్చు. ఊరు వదిలి వెళ్ళకండి. అలాగే సార్. రవి, చెప్పండి సార్. దీపిక అంటామని చెప్పు. ఓకే సార్. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను? నీకు తెలిసిన నిజం మొత్తం నాకు చెప్పమని చెప్పానా లేదా? ఈ వీడియో గురించి నాకెందుకు చెప్పలేదు? చెప్పు. సార్ నేను భయపడిపోయాను. సార్ నేను మీతో ఏమని చెప్పను. నన్ను నేనే అవమానించుకోవాలనుకోలేదు. ఆ వీడియో ఎవరు తీశారు? హలో సార్, ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్. సార్ సార్ ఆ మన్ను మనం ఇద్దరం కలిసి ఉన్నప్పుడు వీడియో తీశాడు సార్. సార్ నాకు చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్. సార్ ప్లీజ్ వాడితో వీడియో డిలీట్ చేయమని చెప్పండి. ఆ వీడియో విషయం బయటపడితే ఏమవుతుందో ఆలోచించండి. వాళ్ళిద్దరెవరు? సార్ వాళ్ళిద్దరూ క్లాస్లో నాతోనే చదువుతారు. సార్ మన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. సార్ ఒకసారి వాడు నాకు ప్రపోజ్ చేశాడు, కానీ నేను వాడిని చిన్న పిల్లాడని వదిలేశాను. కానీ వాడు ఇంత పని చేస్తాడని నేను ఊహించలేదు సార్. మీ టీచర్ హరీష్ని ఎందుకు చంపారు? సార్ సార్ హరీష్ సార్ని మేము చంపలేదు సార్. మా సార్ని మేమెందుకని చంపుతాం? అతను చాలా మంచి టీచర్ సార్. అలాగా? ఈ అంకుల్ ఉన్నారుగా, నీచమైన వాడు. మీ ఇద్దరిని తీసుకెళ్లి చీకటి గదిలో బంధించేస్తారు. అప్పుడు మీ అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎవరిని కలవడానికి ఉండదు, తిండి కూడా దొరకదు. మన్ను, ఎందుకు చంపావు? మర్యాదగా చెప్పండి. సార్ ఆ రోజు నేను తనకి ప్రపోజ్ చేశాను. ఎవరికి? సార్ దీపికాకి. తర్వాత ఏమైంది? సార్ ఆ తర్వాత నేను తన్ని పెళ్లి చేసుకోమని చెప్పాను, కానీ ఆ తర్వాత తను నా మాట అసలు వినలేదు. నేను తనకి అర్థమయ్యేలా చెప్పాను. అది ఆ మాస్టర్ ఉన్నారు కదా, ఆయనకి పెళ్ళైపోయింది, వాడు ముసలుడైపోతాడు. నేను చిన్నపిల్లాన్ని, నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని నేను తనతో చెప్పాను, నన్ను ప్రేమించమని చెప్పాను, కానీ తను అసలు నా మాట వినలేదు. అప్పుడు నన్ను తను కొట్టింది. సార్ మీరే చెప్పండి, నాకు కోపం రాదా? చెప్పండి సార్, ఇలా మాట్లాడొచ్చా? అందువల్ల నాకు బాగా కోపం వచ్చింది. నేను తన్ని అసలు ఏమీ అనలేదు. అంకుల్, ఆశునే తన్ని కన్విన్స్ చేయడానికి ఒక ఐడియా ఇచ్చాడు. ఏంటా ఐడియా?
సరే నువ్వే ఏదో ఒక ఐడియా చెప్పు, నేను తన్ని పెళ్లి చేసుకోవాలి. రే నా దగ్గర ఒక ఐడియా ఉంది, కానీ నువ్వు అది చేయగలుగుతావా? ఆ, ఏం చేయాలో చెప్పు. నిజంగా చేస్తావా? చెప్పు చెప్పు. ఇలా చూడు, మనమిద్దరం ఎవరికీ తెలియకుండా వాళ్ళు రొమాన్స్ చేస్తున్నప్పుడు వీడియో తీద్దాం, ఆహాహా. సరేనా? ఆ, ఆ తర్వాత దీపికాని బ్లాక్మెయిల్ చేసి హరీష్ సార్ని వదిలేయమని చెప్పు, నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పు. ఆ తర్వాత తనకి వేరే దారి లేక నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది. ఆ. లేదంటే ఈ వీడియోని ఇంటర్నెట్ లో వైరల్ చేస్తావని చెప్పు. ఐడియా ఎలా ఉంది? చాలా బాగుందిరా. సరే పద 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 వెళ్దాం. రే త్వరగా మొబైల్ ఇవ్వు. సార్, ఆ తర్వాత నేను ఆ వీడియోతో దీపికాని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాను. తర్వాత తను ఈ విషయాన్ని హరీష్ సార్కి చెప్పేసింది. హరీష్ సార్ మా ఇద్దరిని ఆ చోటుకి రమ్మని చెప్పారు. ఇంకా సార్ మా ఇద్దరిని ఆయన కొట్టడం మొదలు పెట్టారు. వీడియో తీస్తారా? వీడియో మర్యాదగా చెప్పు, ఎవరు తీయమని చెప్తే ఈ వీడియో తీశారు మీరు? సార్ వీడే దీపికాని ప్రేమిస్తున్నాడు. ఏంటి, ప్రేమిస్తున్నాడా? రారా, సార్, ఇట్రా, సార్, ఇట్రా, సార్, లేదు రారా, సార్, సార్, రారా. సార్, సార్, వద్దు సార్, సార్, ప్రేమిస్తున్నావా? సార్, ప్రేమ, సార్, ప్రేమ వద్దు కావాలి సార్, నీకు, ప్రేమ. సార్, ఈ సార్, వయసులో సార్, నీకు సార్, ప్రేమ సార్, కావాల్సి సార్, వచ్చిందా? ప్రేమించలేదు సార్, ప్రేమించే సార్, వయసు సార్, అంతా? వద్దు సార్. ఈ వయసులో నువ్వు సార్, సార్, ప్లీజ్ ప్రేమిస్తావా? సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. ఇద్దరిని సార్, చంపేస్తాను, సార్, ప్లీజ్ సార్, చంపేస్తాను, సార్, వద్దు సార్, చంపేస్తాను. వీడియో తీస్తావా? ఎవరా మీకు ఈ ఐడియా ఇచ్చింది? సార్, ఎవరు సార్, ఎవరిచ్చింది? సార్, వాడే ఐడియా ఇచ్చాడు. సార్ రా, ప్లీజ్ సార్, క్షమించండి. నువ్వేనా ఐడియా ఇచ్చింది? సార్, నువ్వేనా ఐడియా సార్, ఇచ్చింది? ప్లీజ్ సార్, ఆ, క్షమించండి. ఐడియా సార్, ఇచ్చింది నువ్వేనా? సార్, సార్, సరిగ్గా చదవడం చేత కాదు? ఆ? సార్, సార్, లేదు వీడియో- సార్, సార్. వీడియోలు తీస్తారా? సార్, ఎంత- సారీ సార్, ఎంత ప్లీజ్ ధైర్యం సార్, మీకు? సార్, ఎంత వదిలేండి ధైర్యం? సార్, సార్, కొట్టకండి. సార్, రా, సార్, వద్దు సార్, వద్దు సార్, 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 మిమ్మల్ని ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వదిలిపెట్టండి. సార్, ప్లీజ్ సార్, సరిగ్గా వద్దు చదవడం సార్, రాదు వద్దు కానీ సార్, వీడియో సార్, తీస్తారా? వదలండి వీడియో. సార్, ప్లీజ్ సార్, మిమ్మల్ని సార్, సార్, వదలండి. ఓ, ఓ, రేయ్, ఏం చేస్తున్నారు మీరు? రేయ్, మను త్వరగా వెళ్ళి రాయి తీసుకురా. రేయ్, త్వరగా వదలండి. వెళ్ళు మను, రేయ్, వెళ్ళు. చెప్తున్నాను త్వరగా కదా, ఇవ్వు. వదలండి రా. తీసుకొచ్చి రేయ్, వీడి తల మీద ఏం కొట్టురా, చేస్తున్నావు మిమ్మల్ని? కొట్టు. త్వరగా రా, వదలండి. కొట్టు. అరే మను, మను వీడు చచ్చిపోయాడు. రా, 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 ఇక్కడ ఎవరు లేరు, పారిపోదాం. పద 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 పద, త్వరగా రా. ఆ తర్వాత మేము చాలా భయపడిపోయాం సార్. అందుకని ఆ రాయిని కూడా మేము అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేసాము సార్. ఈ చిన్న వయసులో లైఫ్ని నాశనం చేసుకున్నారు. తప్పు మీ మీద కాదురా, మీ పేరెంట్స్ మీద ఉంది. వాళ్ళ పెంపకం ఇలా ఉంది. మీ ఇద్దరిని సంకరణ పాఠశాలకి పంపిస్తున్నాను. అక్కడికి వెళ్తే మంచి పిల్లలుగా తయారవుతారు. వీళ్ళని తీసుకెళ్ళండి. హరీష్ హత్యకి ఆసు ఇంకా మన్నుకి ఎంత సంబంధం ఉందో అలాగే వాడికి కూడా సంబంధం ఉంది. ఆశు మన్ను ఏం చేసినా సరే వాళ్ళకి తెలివి లేకుండా మూర్ఖంగా చేసిన పని ఇది. కానీ హరీష్ ఇంకా దీపిక చేసిన తప్పు చాలా పెద్ద పని. హరీష్కి తన బాధ్యత ఏంటన్నది కాస్తైనా తెలుసుండుంటే బహుశా ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు. తన జీవితం నాశనమయ్యి ఉండేది కాదు. నేను ఇన్స్పెక్టర్ విజయ్ సింగ్. నేను ఈ ఎపిసోడ్ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మరొక కొత్త కథతో మీ ముందుంటాను. జై హింద్, జై భారత్.